హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చిట్ చాట్. ఎస్, ఈరోజు మన స్పెషల్ చిట్ చాట్లో స్పెషల్ గెస్ట్ వచ్చేసి జయహో రామానుజ టీం మనతో ఉన్నారు. ఎస్, అంటే హీరో అనాలా, సూపర్ స్టార్ అనాలా, ఏమనాలి అనేది నాకు అర్థం అవ్వట్లే. బికాస్ ఎందుకు అంటే 11 క్యారెక్టర్స్ ప్లే చేయడం అంటే మాటలు కాదు. సో ఇక్కడ ఉన్న ఇద్దరు గెస్ట్లు కూడా ఒకరు 11 క్యారెక్టర్స్ ప్లే చేస్తే ఒకరు 3 క్యారెక్టర్స్ ప్లే చేశారు. మరి 11 క్యారెక్టర్స్ ప్లే చేశారు కదా, వాళ్ళే ఎక్కువ అని నేను అనుకున్నా. కానీ ఈ 3 క్యారెక్టర్స్ ప్లే చేశారు కదా, ఇది నిజంగా సూపర్. బికాస్ ఒక లేడీ మెయిల్ క్యారెక్టర్స్, అది కూడా 3 క్యారెక్టర్స్ ప్లే చేయడం అంటే మాటలా చెప్పండి. ఎస్, ఇప్పుడు మనతో పాటు లయన్ డాక్టర్ సాయి వెంకట్ గారు అలాగే ప్రవళిక గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు సినిమా విశేషాలు ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. నమస్కారం. నమస్తే అండి. సో ఎస్, ఫస్ట్ ట్రైలర్ చూడగానే నాకు అడగాలనిపించిన క్వశ్చన్ ఏంటి అంటే 11 క్యారెక్టర్స్ ప్లే చేయాలని మీకు ఎలా అనిపించింది? లైక్ అంటే ఎలా మిమ్మల్ని మీరు రెడీ చేసుకున్నారు, ఎలా మోటివేట్ చేసుకున్నారు? రామానుజ క్యారెక్టర్ చేయడమే చాలా కష్టమైనది. ఎందుకంటే ఆ క్యారెక్టరు ఆ గుండు చేసుకొని చాలా నిష్టగా 3 గంటలు మేకప్తో ఆ క్యారెక్టర్ చేయడమే చాలా కష్టం. అసలు ఆ క్యారెక్టర్ చేయడానికే చాలా ఇబ్బంది పడతాం. సో అలాంటి క్యారెక్టర్ రామానుజ నేను చేసినప్పుడు ఎంతో అద్భుతమైన ఈ క్యారెక్టర్ చేసి దాన్ని ప్రేక్షకులు ఏదైతే సోషల్ మీడియా ద్వారా మా పిక్స్ చూసినప్పుడు ఎంత నిజంగా సాక్షాత్ రామానుజుల్లాగా ఉన్నారు అని వాళ్ళు అభినందించినప్పుడు నాకు అనిపించింది ఇందులో ఇంకా 10 క్యారెక్టర్లు ఉన్నాయి. వెంకటేశ్వరుడిగా, ఆదిశేషుడిగా, శ్రీరాముడిగా, కృష్ణుడిగా, ఇలాంటి పాత్రలన్నీ ఉన్నాయి. అప్పుడు నాకు అనిపించింది రామానుజుడు చేయడమే చాలా కష్టం. అవును, మరి రామానుజుడిగా నేను షూట్ అయ్యాను అంటే డెఫినెట్లీ ఈ వెంకటేశ్వర స్వామి పాత్ర కూడా నేను వెయ్యాలి అనుకున్నాను. అప్పుడు నేను ఫోటోషూట్ అయినప్పుడు వెంకటేశ్వర స్వామి పాత్ర నేను సుమార్ గారికి పంపించాను. ఎందుకంటే ఆయన అన్నమయ్య ద్వారా వెంకటేశ్వరుడిగా తెలుగు ఇండస్ట్రీలో ముద్రపడిన వ్యక్తి. నేను పంపించగానే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, సుమన్ గారు ఎంత వెంకటేశ్వర స్వామికి ఎంత బాగా కుదిరావు, నా తర్వాత మళ్ళీ ఇంత మంచి కుదరడం అంటే నువ్వే అని అనగానే నాకు కాన్ఫిడెన్స్ పెరిగిపోయి వెంకటేశ్వర స్వామి పాత్రని అద్భుతంగా నేను చేయడం జరిగింది. అలాగే ఆ పాత్రలో ఎప్పుడైతే చేశానో నాకు ఇన్స్పిరేషన్ ఎన్టీ రామారావు గారు. ఆ రోజు పౌరాణికంగా ఒక రాముడిగా, కృష్ణుడిగా ఇన్ని పాత్రలు చేసినప్పుడు నాకు ఆయనే దేవుడు అనిపించేది చిన్నప్పుడు. అలాగా మళ్ళీ ఎవరు ఇండస్ట్రీలో అలాంటి పౌరాణిక పాత్రలు చేసిన వారు కనిపించలేదు. యా, మీరు అన్నది కరెక్ట్ సార్. ఇందాక మీరు అన్నారు కదా ఆయనే దేవుడు అనిపించేదని. సో మాకు కూడా కొన్ని ఫొటోస్లో మేము కూడా శ్రీరాముడి ఫొటోస్ కానీ కొన్ని ఫొటోస్ లైక్ అంటే కొన్ని ఫొటోస్ చూస్తున్నప్పుడు కృష్ణుడి ఫొటోస్ కానీ ఆయనే కనిపిస్తారు మనకి ఇప్పటికీ కూడా. వాస్తవం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అంత ముద్ర వేశారు తెలుగు ఇండస్ట్రీలో. మళ్ళీ అలాంటి గొప్ప పాత్రలు చేయాలని పౌరాణికంలో నేను కూడా చేయాలనిపించినప్పుడు చేస్తే సోషల్ మీడియా ద్వారా ప్రతి పాత్ర చూసినప్పుడు కానీ ట్రైలర్ చూసినప్పుడు కానీ ఇది నిజంగా వెంకటేశ్వరుడు లాగే ఉన్నారని, నిజంగా రాముడిలాగా ఉన్నారని. అంటే నాకు కూడా ఈ 11 పాత్రలు చేయడానికి కారణం ఏంటంటే దశావతారం ద్వారా 10 పాత్రలు కమల్ హాసన్ గారు చేశారు. బట్ జనరల్ సోషల్ అనుకోండి, పౌరాణిక పాత్రల్లో 11 పాత్రలు చేసిన మొదటి వ్యక్తి నేనే. టోటల్ తెలుగు ఇండస్ట్రీ కాదు, కన్నడ కూడా చేస్తున్నాను. స్టేట్గా 11 భాషల్లో చేస్తున్నాము. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, సంస్కృతం, ఇలాగా హిందీ, ఇన్ని లాంగ్వేజ్లు చేస్తున్నప్పుడు పౌరాణికం అనే ఒక అద్భుతం, ఇది 100 సంవత్సరాలు ఉండే సినిమా. ఇలాంటి సినిమాలో నేనే చెయ్యాలి ఇలాంటి అద్భుతమైన పాత్ర. ఎందుకంటే ఒక రామానుజుడిగా వెంకటేశ్వరుడిగా మెప్పించినప్పుడు సోషల్ మీడియాలో అందరు చూసినప్పుడు డెఫినెట్గా ఆ పాత్రలు కూడా నేను న్యాయం చేస్తారని చేసినప్పుడు అందరూ హర్షించారు. ఎంత అద్భుతంగా ఉంది అన్నప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది. ఎస్ అని ఇది ప్రపంచ రికార్డు కొట్టాల్సిన విషయం అని గిన్నీస్ బుక్ కానీ
ప్రపంచ రికార్డ్ ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా మనం అప్లై చేయడం జరిగింది. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్ని రికార్డులు కూడా మనం తీసుకోబోతున్నాం. ఎందుకంటే మొదటిసారి తెలుగు పరిశ్రమలో కానీ అన్ని పరిశ్రమలు కన్నడ కానీ టాలీవుడ్ కానీ 11 క్యారెక్టర్స్ పౌరాణికం అనేది ఇంపాసిబుల్ థింగ్ ఇప్పటి వరకు, అది మనమే అవుతున్నాం. సో అందుకే ప్రేక్షకులు రేపు జూలైలో విడుదలయ్యే మా చిత్రానికి విశేషమైన స్పందనతో సినిమా చూడాలనే ఉద్దేశంలో ఈరోజు మీతో చిట్ చాట్ చేస్తున్నాం. ఓకే సార్, అయితే సినిమా మామూలుగా షూట్ స్టార్ట్ అయినప్పుడే మీరు ఈ ఏదైతే 12 భాషలలో రిలీజ్ చేస్తున్నారు కదా, 12 భాషలలో రిలీజ్ చేయాలి, వరల్డ్ వైడ్గా సినిమాని రిలీజ్ చేయాలని షూట్ స్టార్ట్ అయినప్పుడే అనుకున్నారా, లేదంటే షూట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆ థాట్ రావడం జరిగిందా? ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్ ఒక 5, 6, 7 ఇయర్ ముందు స్టార్ట్ చేసాం. ఓకే, 2017లో పాటలు తయారు చేసాం. ఇలా చేస్తున్న సమయంలో మొదట నేను ఒక తెలుగు తీద్దాం అనుకున్నాను. కానీ ఈ సినిమాకి వచ్చే విశేష స్పందన ఇవన్నీ చూసిన తర్వాత నో రామానుజులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఆయనకి భక్తులు ఉన్నారు. భగవత్ రామానుజులు అంటే వైష్ణవిజం విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు. హైదరాబాద్లో ముచ్చింతల్లో జగద్గురు మన శ్రీ శ్రీ తిద్దండి చిన్నజీయర్ స్వామి గారు ఏర్పాటు చేసిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ప్రపంచం అంతా తెలిసింది రామానుజుల చరిత్ర. మేము కూడా ఏమనుకున్నామంటే ఈ రామానుజుల చరిత్ర అంత గొప్ప చరిత్రని ప్రపంచం అందించాలి, వివిధ భాషల్లో కూడా అందించాలి. ఎందుకంటే తమిళనాడులో కానీ అండ్ కన్నడలో కానీ రామానుజులకి ఒక కన్నడలో అయితే పాఠ్య పుస్తక అంటే బుక్స్ ఉంటాయి కదా ఎడ్యుకేషన్, దాంట్లో రామానుజుల స్టోరీసే ఉన్నాయి బుక్స్. సో అలా కన్నడలో అంత ఫేమ్ రామానుజులు. మరి ఇలాంటి ఒక అద్భుతమైన వ్యక్తిని భగవంతుణ్ణి మనం చూపించాలి అంటే ప్రపంచవ్యాప్తంగా తీయాలని కన్నడలో కూడా మేము ఆల్రెడీ స్టేట్ మూవీ చేసినప్పుడు విక్రమ్ మోర్ ఫైట్ మాస్టర్, కేజీఎఫ్ కాంతార ఫైట్ మాస్టర్తో చేసినప్పుడు ఆయన నాకు కన్నడలో తెలిసిన విషయం ఏంటంటే కన్నడలో ఆల్రెడీ నోట్బుక్స్లో ఈ కథ ఉంది కాబట్టి మీరు సినిమా కంప్లీట్ చేయండి, డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ సినిమా చూసేలాగా మేము చేస్తామని గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ మాకు తెలియజేసింది. అలాగే రేపు తెలుగులో కూడా రిప్రజెంట్ చేయబోతున్నాం. వెరీ షార్ట్లీ సీఎం గారిని కలిసి తెలుగులో కూడా ఈ సినిమా యూత్ అంతా చూడాలి. ఎందుకు చూడాలి అంటే ఇది ఒక లైబ్రరీ, ఒక విశిష్ట అద్వైత సిద్ధాంతం ఏంది, భగవత్ రామానుజుల యొక్క స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ ఏంది, కులము లేదు మతము లేదు అని 11వ శతాబ్దంలోనే చెప్పిన ఒక అద్భుత చరిత్రను చూడాలనే ఉద్దేశంలో ఇది ప్రజలందరూ చూడాలనే సినిమా. ఎస్, మీరు ఇప్పుడు అన్నారు కదా యూత్ అంతా చూడాలి అని చెప్పి. సో అంటే ఇంతకు ముందుకు మనకి ఈ వెంకటేశ్వర స్వామి మీద చాలా అంటే చాలా సినిమాలు రావడం మనం చూసాం కదా. సో ఇందులో మనకి ఏం కొత్తగా ఇంట్రొడ్యూస్ అవ్వబోతుంది అంటారు? యాక్చువల్గా తిరుమల దేవాలయం ఉంది, వెంకటేశ్వర స్వామి దేవాలయము. అన్నమయ్య తీసినప్పుడు అన్నమయ్య తీయక ముందు అన్నమయ్య గురించి తెలియలేదు, అన్నమయ్య కీర్తనలని తెలుసు. అన్నమయ్య సినిమా వచ్చిన తర్వాత అన్నమయ్యకి వెంకటేశ్వర స్వామికి ఉన్న అనుబంధం తెలిసింది. అలాగే భగవత్ రామానుజులు తిరుమల దేవాలయం నిర్మించిందే రామానుజులు. వారు కీర్తనలు పాడితే అసలు దేవాలయ నిర్మాణమే కానీ ఆగమ శాస్త్రం ఎట్లుండాలని కానీ ఈ సేవలు ఎలా ఉండాలని కానీ పూజా విధానం ఎలా ఉండాలి, ఈరోజు చదువుతున్న ఏదైతే పూజ కైంకర్యాలు జరుగుతుందో అవన్నీ కూడా భగవత్ రామానుజులు వ్రాసి లిఖించిన గ్రంథాలు అవి. సో ఈ విషయము ప్రజలకు తెలియాలి. ఎందుకంటే అన్నమయ్యలో ఒక యాంగిల్లో చెప్పారు, ఒక భక్తుడు ఒక యాంగిల్లో చెప్పారు. కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామికి గురువు భగవత్ రామానుజులు, అక్కడ అన్నమయ్యలో శిష్యుడు ఒక భక్తుడు అన్నమయ్య. కానీ రామానుజులు ఎవరంటే వెంకటేశ్వర స్వామికే గురువు, ఆ స్వామివారే అంటారు. ఎందుకు గురువు అంటే వెంకటేశ్వర స్వామికి సమశ్రేణాలు అంటారు, అంటే శంకు చక్రాలు ఇక్కడ చేస్తారనమాట, దాన్ని గురు ఉపదేశం అంటారు. అలాగా స్వామివారికి వెంకటేశ్వర స్వామికే గురువు రామానుజులు. సో అలాంటి గురువు రామానుజులు వైకుంఠంలో ఉన్నప్పుడు విష్ణుమూర్తికి ఆదిశేషుడే రామానుజులు.
ఓకే. సో ఈ చరిత్ర తెలియాలి అనేది మనం ఈ విధంగా చెప్పబోతున్నాం. ఈ సినిమా ద్వారా అద్భుతమైన కథ ముందుకు రాబోతుంది. ఇది అందరూ చూడాల్సిన సినిమా. బట్ ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి ఎక్కువ మనం చూస్తున్నాం థ్రిల్లర్ మూవీస్కి, లేదంటే ఈ లవ్ అండ్ రొమాన్స్ ఇది ఉండే మూవీస్కి, యాక్షన్ మూవీస్కి, యాక్షన్ ఎంటర్టైనర్స్కి ఎక్కువ ఈ ట్రెండ్, ఈ జనరేషన్ పీపుల్స్ అట్రాక్ట్ అయ్యేది మనం చూస్తున్నాము. సో ఈ జనరేషన్లో కూడా మీరు ఈ మూవీని తీసుకురావాలి, ఈ మూవీని మీరు డైరెక్ట్ చేయాలి, లేకంటే మేము విన్నాము ఈ మూవీకి డైరెక్షన్ కూడా మీరే అని చెప్పేసి. సో ఎలా అనిపించింది సార్, ఈ థాట్ ఎలా వచ్చింది అసలు మీకు? ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నమయ్య తర్వాత అద్భుతమైన పాటలు వెంకటేశ్వర స్వామి మీద కానీ ఇలాంటి పాటలు ఇంకా రాలేదు. 20 years అయిపోయింది. అవును. సో ఇన్ని సంవత్సరాలైనా కూడా ఒక ఆధ్యాత్మిక ఫుల్ లెంత్ పౌరాణిక సినిమా రాలేదు. ఓకే. మొన్న జస్ట్ హనుమాన్ అనే ఒక చిన్న హనుమంతుణ్ణి ఒక విగ్రహంతో పెట్టుకుంటేనే ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చింది. అవును. సో అలాగా ఈ యొక్క జయహో రామానుజలో యూత్ చూసేలాగా విఎఫ్ఎక్స్ క్రియేట్ చేసినారు. ఒక బాహుబలికి ఏమాత్రం తక్కువ లేకుండా ఆ రేంజ్లో 90 మంది విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు ఇందులో పనిచేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఏంటంటే మా డాక్టర్ ప్రసన్న, మా ప్రసన్న అమెరికాలో ఉంది ఇప్పుడు, మా ప్రవళిక. సో ఆ అమ్మాయి కూడా ఇందులో 3 క్యారెక్టర్స్ ప్లే చేసింది. 3 క్యారెక్టర్స్ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా. నారదుడు ఎవరో కాదు. నేను అడగాలనుకునే నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే సార్. అంటే అంత అందమైన అమ్మాయిని ఏదైనా ఫీమేల్ క్యారెక్టర్లో చూపించకుండా 3 మేల్ క్యారెక్టర్స్లో చూపించాలని మీకు ఎలా అనిపించింది? అంటే యాక్చువల్గా మా అమ్మాయి మీరు అన్నట్టు చాలా అందంగా ఉంటుంది కాకుండా ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్, టెక్నికల్ పర్సన్ అండ్ సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తూ చిన్నప్పటి నుండి నేను తీసే సినిమాలు, నేను 25 years నుంచి ఉన్నప్పుడు షూటింగ్ చేస్తున్నప్పుడు కానీ అవన్నీ అబ్జర్వ్ చేస్తుండే. బట్ ఈ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసింది అండ్ కోరియోగ్రాఫర్గా పనిచేసింది. డబ్బింగ్, హీరోయిన్కి డబ్బింగ్స్ చెప్పేశారు. సో మల్టిపుల్, అంటే ఈ సినిమా ఒక ఫ్యామిలీ సినిమా అనుకోవచ్చు. ఒక రాజమౌళి ఫ్యామిలీ ఎలా అయితే ఇన్వాల్వ్ అయ్యారో మీ ఫ్యామిలీ కూడా అలా ఇన్వాల్వ్ అయ్యి మా అమ్మాయి ప్రొడ్యూసర్గా టోటల్ ఫైనాన్షియల్గా చూసుకోవడం. అదేవిధంగా మా అమ్మాయితో అంటే పెద్ద అమ్మాయినేమో గోదాదేవి చేపించాను ఇందులో. గోదాదేవి మీకు ఆ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, మా అమ్మాయి పెద్ద అమ్మాయి ప్రొడ్యూసర్. ఆమె అమెరికాలో ఉంది. ఆమె అమెరికాలో ఎడ్యుకేషన్ చేసి అప్పుడు అమెరికాలోనే ఉంది. వచ్చినప్పుడు ఇక్కడ షూటింగ్స్ అవన్నీ చూసుకుంది. అదేవిధంగా ఈ అమ్మాయి కూడా ఫిమేల్ ఇవ్వాలని అనుకున్న కానీ నాకెందుకో ఆ లుక్స్ చూసినప్పుడు నారద పాత్ర మా అమ్మాయి చేస్తేనే బాగుంటుంది. నారదుడు అయితే యు ఆర్ షూటబుల్ వితౌట్ మేకప్, వితౌట్ విగ్. నారదుడికి విగ్ పెట్టాలి. యాజ్ ఏ ఫాదర్ గా ఉన్నప్పుడే మీరు మీ అమ్మాయిలో ఒక మేల్ యాక్టర్ ని చూసేశారు. అంటే రియల్ గా చెప్పాలంటే ఈమె రియల్ గా కూడా మేల్ టైప్ ఆఫ్ డైనమిజం, అటిట్యూడ్ అట్లే ఉంటది. షూటింగ్ లో కూడా 100-200 మంది ఉంటే ఒక అబ్బాయి కన్నా స్ట్రాంగ్ మెయింటైన్ చేస్తా. షూటింగ్ లో కూడా కూర్చున్నా చేసిన ఎనీ లొకేషన్ ఇబ్బంది ఉన్నా అంటే ఒక హ్యాండ్ తో 100 మందిని డీల్ చేస్తుంది. అంటే చూడడానికి మీకు చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ వెరీ డేంజరస్. బాగా లొకేషన్ లో ఉన్నప్పుడు ఒక పులి లాగా ఉంటుంది. టెక్నీషియన్ కూడా నాకన్నా ఎక్కువ మా అమ్మాయికే భయపడతారు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళని ఎలా చేయాలి, ఎలా డీల్ చేయాలి, ఆమె అడ్మినిస్ట్రేషన్ బాగా మెయింటైన్ చేస్తుంది. సో నేను కొద్దిగా జావియల్గా ఉన్నా కూడా మా అమ్మాయి మాత్రం నో రూలే వర్కే ఆ టైప్ ఆఫ్లో ఉంటుంది మా అమ్మాయి. సో వెరీ గుడ్. ఈ సినిమాకి మా అమ్మాయి చాలా ప్లస్ అయింది. సో ఎస్, మీరు ఇంత చెప్తుంటే మాకు కూడా ఈ ట్రైలర్ చూడాలి అని ఉంది. అండ్ మన వ్యూవర్స్కి కూడా ట్రైలర్ చూడాలని ఆతృతగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరి కోసం ఒకసారి ట్రైలర్ చూద్దాం సార్. ప్రణామాలు స్వామి. ఏ లోకంలో ఏం జరిగింది? సుమారు 1000 సంవత్సరాలకు పూర్వమే భారతదేశంలో మతోన్మాదంతో కొందరు దైవ దూషణలు చేస్తూ ధ్వంసం చేస్తూ
నరమేధాన్ని సృష్టిస్తున్న సమయమని. మరి ఈ అఖండ భూమండలాన్ని చక్కబరుచుటకు దారిలో పెట్టుటకు ఈ జగతిలో సమర్థులు ఎవరూ లేరా? మాయలతో మంత్రాలతో నన్ను ఏమార్చి ఆ విగ్రహాన్ని నా బేటిని తీసుకువెళ్ళిన ఏ రామానుజా, రా కిందకి రా. అష్టాదశ పురాణాల్లో ఋగ్వేదంలో కూడా తిరుమల కొండపైన వెలిసింది శ్రీనివాసుడేనని ఘంటాబద్ధంగా తెలియచేస్తున్నాను. అక్కడ ఉన్నది విష్ణువు కాదు శివుడని మీరు ఎలా నిర్ణయిస్తారు? జరగబోయేదేమిటో నువ్వే చూడు. మా కళ్ళను మేమే నమ్మలేకపోతున్నాం స్వామి. మీరే కనుక లేకపోతే ఆ శ్రీనివాసుని యొక్క మహిమలు మేము ఎన్నటికీ చూసుండేవారం కాదు. ఎస్ ట్రైలర్ చూసాక ప్రౌళిక గారు నాకు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. సో మీ క్యారెక్టర్ని చూసాం, ఆ డైలాగ్స్ చూసాం. బేసిక్గా మీకు అంటే ఎప్పుడు తెలుసు మీకు ఈ క్యారెక్టర్స్ ఉన్నాయని, మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు ఈ మూవీకని మీకు ఎలా తెలిసింది? అందరికీ నమస్కారం. ముందుగా లిటరలీ చెప్పాలంటే ఆ ముందు నైటే తెలిసింది నాకు. నేను 3 రోల్స్ ప్లే చేస్తున్నానని కూడా నాకు ఐడియా లేదు. సో డాడీ ఏంటంటే ముందే డిజైనింగ్ అలా ఉండదు డాడీకి, లైక్ స్క్రిప్ట్ నోటికి ఉంటుంది అనమాట. అందరూ స్క్రిప్ట్ పేపర్లో రాస్తే డాడీకి నోటికి ఉంటుంది. సో క్యారెక్టర్స్ కూడా ముందు ఏవి పర్టికులర్గా ఇది వీళ్ళకే ఇవ్వాలి అని ఏమీ లేదు. నైట్ డిసైడ్ చేసి మార్నింగ్ చెప్పిన క్యారెక్టర్స్ ఆ 3 కూడా ఐ డెంట్ నో ఐఎమ్ ప్లేయింగ్ 3 రోల్స్ అని. సో ఐ గాట్ టు నో ద ప్రీవియస్ డే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ ప్లేడ్ దిస్ 3 రోల్స్. సో అంత పెద్ద పెద్ద లెంతీ డైలాగ్స్ ఉన్నాయి కదా. యా. సో టేక్స్ ఏమైనా తీసుకున్నారా లేదంటే సింగిల్ టేక్లోనే చెప్పేవాళ్ళ? మోస్ట్లీ సింగిల్ టేక్లోనే చెప్పేసేదాన్ని. బికాజ్ నాకు ముందు నుంచి ఎక్కువ కెమెరా ఫియర్, స్టేజ్ ఫియర్ లేదు. సో ఐ యూస్ టు టెల్ ఇట్ ఇన్ ద ఫస్ట్ టేక్ మోస్ట్లీ. యా. సార్ నిజమే చెప్తున్నారా సార్? మీ డాటర్ నిజమే చెప్తున్నారా? సింగిల్ టేక్లోనే చెప్పేవాళ్ళ? లొకేషన్ మేకింగ్ ఉంటుంది, మేకింగ్ వీడియో ఇస్తాము, మీరే షాక్ అవుతారు. సింగిల్ టేక్లో చెప్పేశారు అనమాట. అయితే ప్రౌళిక గారు, యా, మామూలుగా మనకి ఫాదర్ అనేసరికి ఇంట్లో ఒక లాగుంటుంది అట్మాస్ఫియర్, కానీ సెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ డైరెక్టర్ కదా మీ ఫాదర్. సో ఎలా చూసేవారు మిమ్మల్ని? సింగిల్ టేక్లోనే చెప్పాలి, అయిపోవాలి, ఈ రోజుకి షూట్ కంప్లీట్ అవ్వాలి, టైంకి షూట్కి రావాలి, ఇలాంటివి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉండేవా? ఇందాక డాడీ చెప్పినట్టు ఇంకా నేనే కొంచెం జోవియల్గా ఉంటాను, మా డాటర్స్ అలా ఉండరు అని. ఇంకా నేనే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాను బేసికలీ చెప్పాలంటే. సో నేనే ఫస్ట్ టేక్లో అయిపోవాలి, అందరూ టైంకి రావాలి, కరెక్ట్గా చేయాలి అని ఇంకా నేనే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాను. డాడీ కొంచెం అంత స్ట్రిక్ట్గా ఉండరు, బట్ స్ట్రిక్ట్గా ఉండాల్సిన సమయంలో ఉంటారు. బట్ ఇంట్లో కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాము. అండ్ సెట్స్లో వచ్చేసరికి ఆ స్ట్రిక్ట్నెస్ కంపల్సరీ ఉండాలి. సో మీరు ఈ క్యారెక్టర్స్ అంటే మీకు నైట్ టైంలో చెప్పారు కదా, చెప్పి మార్నింగే షూట్కి రావాలి. సో దీనిపైన మీరు ఏమైనా వర్క్ షాప్ చేశారా? ఎలా? వర్క్ షాప్ అయితే ఏం లేదండి. సో ఆ ముందు ఒక 10 minutes అలా 15 minutes అలా కాస్ట్యూమ్ వాళ్ళ, యా, కాస్ట్యూమ్ వేసుకోగానే ఐ వాస్ లైక్ వాట్ ఆర్ ద డైలాగ్స్ అని చెప్పి ఒక్కసారి అలా ఐ రెడ్ దెమ్.
అండ్ డాడీ లాగే సేమ్, అంటే రామానుజ కూడా డాడీ అసలు చాలా మందిని కనుక్కున్నాక తను సూట్ అవుతా అని చెప్పి అనుకున్నారు. ఈవెన్ ఎలా తన డాడీ ఒక్క టేక్లో అలా చెప్పేసేవాళ్ళు, సేమ్ నేను కూడా అటు ఒక 15 minutes చూసుకొని ఓకే కమాన్ టేక్ అని చెప్పి బేసిక్గా దీంట్లో మనం చూస్తే చాలా మంది కాస్టింగ్ చాలా పెద్ద పెద్దది ఉంది. అంటే సుమన్ గారు కానీ, ఇప్పుడు డాడీ కూడా 25 years ఇండస్ట్రీలో ఉన్నారు కదా. రైట్. సో వాళ్ళ ముందు మీరు ఇప్పటి వరకు ఇదే మీ ఫస్ట్ మూవీ అనుకుంటాను కదా. Yeah, this is my first movie, but since dad is in film industry since 25 years, Okay. మేము చిన్నప్పుడు sets లో ఆడుకునే వాళ్ళం. సో బీచ్ దగ్గర సాంగ్స్ అయ్యేటప్పుడు we used to play, we used to see. సో 5 years ఉన్నప్పటి నుంచి స్టేజ్ ఫియర్ కానీ కెమెరా ఫియర్ కానీ నాకేం లేదు. సో వీఆర్ ఫైన్ విత్ ది కెమెరా. సో అలా అలవాటు అయిపోయింది. ఇంట్లో ఉన్న ఫీలింగే సెట్ లో ఉన్నా కూడా వచ్చేది అయితే. రైట్. సో మొత్తానికి మీరు చెప్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇదంతా ఒక ఫ్యామిలీ మూవీ. ఆల్రెడీ డాడీ కూడా చెప్పారు దీంట్లో ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయిందని చెప్పి. సో మీకు ఒక క్యారెక్టర్ ఉంది, అక్కకి కూడా ఒక క్యారెక్టర్ ఉంది. డాడీ చెప్పాల్సిన అవసరం లేదు, 11 క్యారెక్టర్స్ ప్లే చేశారు కదా. రైట్. సో మమ్మీని కూడా ఏమైనా ఇన్వాల్వ్ చేశారా? ఏమైనా ఉందా మమ్మీ క్యారెక్టర్? మమ్మీ మొత్తం బిహైండ్ ద సీన్స్, లైక్ ఆర్ట్ డైరెక్టర్ కమ్ కాస్ట్యూమ్ అన్నీ అనమాట. ఏదన్నా కెమెరాలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మా కాస్ట్యూమ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా వచ్చి లేదు సెర్చ్ చేసుకో, కెమెరా ఇలా కనిపిస్తుంది అని చెప్పి బ్యాక్ ఎండ్ అన్నీ చూసుకుంటూ ఉంటారు. ఎవరు వస్తున్నారు, ఆర్టిస్ట్ కరెక్ట్గా వస్తున్నారా లేదా అని. సో అన్నీ చూసుకుంటూ ఉంటారు బ్యాక్ ఎండ్లో. సో మొత్తం బ్యాక్ ఎండ్ అంతా మమ్మీ చూసుకున్నారు, యా. ఫ్రంట్ ఎండ్ లో మీరు ప్లే చేశారు అంతేనా? రైట్. సో అక్క కూడా ఒక క్యారెక్టర్ చేసిందని చెప్పారు కదా. అండ్ మోర్ ఓవర్ డబ్బింగ్ మొత్తం మీరే చెప్పారు అని విన్నాను. అన్ని లాంగ్వేజెస్ లో మీరే చెప్పారా లేదంటే ఓన్లీ మన తెలుగుకి మాత్రమే మీరు చెప్పారా? ఓన్లీ తెలుగులోనే మేము చెప్పాము, వేరే లాంగ్వేజెస్ది ఇంకా నడుస్తుంది డబ్బింగ్. ఓకే. అండ్ సార్ మీరు ఇప్పుడు మనం గ్రాఫిక్స్ చూసుకుంటే లైక్ మనకి చాలా పెద్ద పెద్ద సినిమాలో అంటే పాన్ ఇండియా మూవీస్లో ఉండే గ్రాఫిక్స్ మనం చూసుకుంటున్నాం. ఆఫ్ కోర్స్ ఇది పాన్ ఇండియా మూవీయే. సో గ్రాఫిక్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే ఆ సెట్ కానీ లైక్ డిఓపి ఆ కెమెరా పెట్టడం కానీ అదంతా చాలా ఇంపార్టెంట్ కదా. బికాస్ ఇలాంటి ఆధ్యాత్మిక మూవీస్ ఏమైనా ఉంటే వాటికి గ్రాఫిక్స్ అనేది మెయిన్ స్టఫ్ కాబట్టి. సో గ్రాఫిక్స్ ఎంతమంది వర్క్ చేశారు ఏంటి? ఇది దేవుడి సినిమా అంటే మేజర్గా గ్రాఫిక్స్ కంపల్సరీ. ఆ రోజుల్లో అంటే సెట్ వేసి చేసేవారు. బట్ రోజు నార్మల్ సెట్తో జనం చూడట్లేదు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెరిగింది. అందుకోసం ఏంటంటే ఒక బాహుబలి రేంజ్లో నేను గ్రాఫిక్ డిజైన్ చేశాను. ఒక వైకుంఠం సెట్ అయ్యాలంటే గ్రాఫిక్ మేము గ్రీన్ మ్యాట్లో చేసి అంత గ్రాఫిక్స్ దాదాపు 90 మంది పనిచేశారు. అండ్ జనరల్గా షూట్ చేసేటప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో చేశాను, బెంగళూరు ప్యాలెస్లో చేశాను, ఇలా డిఫరెంట్ ప్లేస్లో, తిరుపతిలో, రేణుగుంటలో ఇలా షూటింగ్స్ చేశాం. అయితే గ్రాఫిక్స్కి మాత్రం 90 మెంబర్స్ పనిచేశారు. 24/7 స్టూడియో వర్క్ చేసింది. ఈ సినిమా కోసం నేను ఓన్గా స్టూడియోనే పెట్టుకున్నాను. ఎందుకంటే బయట మేము స్టూడియోకి వెళ్తే స్టూడియో మాకు దొరకడం లేదు. సో వెరీ టఫ్. సో అప్పుడు ఏం చేశానంటే ఇంకా లాభం లేదు, సినిమా మనం ఇన్ టైంలో కంప్లీట్ చేయాలంటే స్టూడియోనే పెట్టుకోవాలని ఓన్గా స్టూడియో పెట్టుకొని కొన్ని ఫ్రీలాన్స్కి ఇచ్చేసి, కొంతమందికి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్కి ఫ్రీలాన్స్ ఇచ్చేసి టోటల్గా ఈరోజు ఒక ఎక్స్ట్రాడనరీ మూవీ లాగా క్రియేట్ చేయడమే కాకుండా 2 పార్ట్స్ రెడీ అయిపోయాయి. ఫస్ట్ పార్ట్ రేపు జూలైలో రిలీజ్ అవుతుంది, సెకండ్ పార్ట్ అక్టోబర్ దసరాకి ప్లాన్ చేస్తున్నాం. సో ఆల్రెడీ రెడీగానే ఉన్నాయి 2 పార్ట్లు కూడా. సో ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే 53 క్యారెక్టర్స్ అండి. 53 క్యారెక్టర్లలో ఒక సుమన్ గారు మాత్రమే ఒక సీనియర్ యాక్టర్. అందరు కొత్త వాళ్ళే, అందరికీ అసలు స్క్రీన్ అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, అసలు కెమెరా అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళతో దేవుడి సినిమా చేయించాలి, భక్తి రసం పండించాలి అంటే వెరీ టిపికల్. బట్ నా 25 year ఎక్స్పీరియన్స్ దీనికి యూజ్ అయింది. ఎందుకంటే ఎన్నో సినిమాలు తీయడమే కాక నేను 600 సినిమాలకి తెలుగు ఇండస్ట్రీలో బ్యాక్ బోన్గా ఉండడం కానీ, రిలీజ్ చేయించడం కానీ, స్పాన్సర్ చేయడం కానీ, ఈ సినిమాలన్నీ
నేను సర్వే చేశాను, ఎక్కువ ఓకే. ఇవన్నీ అబ్జర్వ్ చేశాను. అసలు ఈ సినిమా ఎలా ఉంటే జనం చూస్తారు, ఏ విధంగా సినిమా ప్రేక్షకులకు అందిస్తే అప్రిషియేట్ చేస్తారు, థియేటర్కి జనం వస్తారు. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా ఈరోజు థియేటర్కి జనం రాలేని పరిస్థితి. ఒక పెద్ద స్టార్ ఉన్నారంటే తప్ప, ఇప్పుడు కల్కి ఉంది, కల్కి ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది ఒక 5-6 days. అవును. అలాగే ఒక మిడిల్ హీరో ఉన్నాడు, ఒక చిన్న హీరో ఉండనుకోండి, జనం రావడం లేదు థియేటర్కి. ఒక పెద్ద స్టార్ ఉంటే తప్ప, లేదంటే నెక్స్ట్ వీక్ ఓటీటీలో వస్తుంది కదా అనే భావం ఉన్న ఈ రోజుల్లో మన సినిమాకి పాన్ ఇండియా లెవెల్లో జనం రావాలి, అది కొత్త వాళ్ళతో అవును. తీసి రప్పియాలంటే మాకు ఉన్నది ఒకటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, భగవత్ రామానుజులు. వీళ్ళిద్దరే మా టాప్ హీరోస్, అంటే ముల్లోకాధిపతులు. ఓకే. అంటే వీళ్ళని గుర్తుపట్టని వాళ్ళు ఈ భూ ప్రపంచంలోనే లేరు. సో కాబట్టి ఇలాంటి హీరోలను పెట్టుకొని మేము ఈ ప్రపంచాన్ని లీడ్ చేస్తూ ఈ సినిమాకి రిలీజ్ చేయాలని మా ఉద్దేశం. ఎస్. సో ప్రవళిక గారు, మీరు మంచి సింగర్ అని విన్నాను. ఇందులో సాంగ్స్ ఏమైనా మీరు పాడారా? ఏమైనా మీరు పాడిన సాంగ్స్ ఉన్నాయా? సో ఇప్పుడు నేను పాడిన సాంగ్ సెకండ్ పార్ట్లో వస్తుందండి. ఓకే. సో ఫస్ట్ పార్ట్లో అయితే వెంకటరమణ సాంగ్ అని మొన్నే 2 లిరికల్ వీడియోస్ రిలీజ్ అయ్యాయి. అసలు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మా ఫ్రెండ్స్ కానీ మా కజిన్స్ కానీ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ దే వర్ వెరీ హ్యాపీ. ఇంత మంచి భక్తి సాంగ్స్ మేము అన్నమయ్య, రామదాసు తర్వాతే వింటున్నాము, చాలా బాగున్నాయని మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ మీరు అంత మంచి రెస్పాన్స్ వచ్చింది కదా, యా. సో మరి ఒక్కసారి మీరు ఇక్కడ కూడా పాడితే మన వ్యూవర్స్ కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. యా, షూర్ అండి, వై నాట్. వెంకటరమణ వెంకటరమణ ఆనింగి నేల నడిచేదే నీ వలన, వెంకటరమణ సంకటహరణ ఈ పంచభూతాలు చేసేదే నీ వలన, ఆ సప్తలోకాలు నిన్నే తలుచు, ఈ అష్టదిక్కుల్లో నువ్వే నిలుచు, శ్రీరాముడు నీవే శ్రీకృష్ణుడు నీవే ఎంకన్నవు నీవే నారాయణ నారాయణ, వెంకటరమణ వెంకటరమణ ఆనింగి నేల నడిచేదే నీ వలన. సూపర్. అంటే మీరు సింగర్ కదా, యా. ఇందులోనే ఫస్ట్ పాడారా లేదంటే ఇంత ముందుకు ఏమైనా మూవీస్ లో కూడా సాంగ్స్ పాడడం జరిగిందా? లేదు ఇదే ఫస్ట్ టైం. సో ఈ అంటే ఈ మూవీ చూసాక, ఈ మూవీ రిలీజ్ అయ్యాక మాత్రం ఖచ్చితంగా మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. యాజ్ ఏ యాక్టర్గా, యాజ్ ఏ సింగర్గా ఇన్ని అంటే యాక్టివిటీస్ ఒక మనిషిలో ఉండడం అంటే సీరియస్లీ గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎస్ సార్. మా అమ్మాయికి ఒక టార్గెట్ ఏంటంటే, ఆమె ఒక ఐఎస్బి ప్రిపేర్ అవుతుంది, ఐఎస్బి టార్గెట్. అయినా కూడా ఈ సినిమాకి ఆమె చేసినప్పుడు ఆమె లక్ష్యం ఒకటే పెట్టుకుంది. నేను కూడా అంటే మా అమ్మాయిలు కూడా అలా తయారు చేశాను. ఒక అశ్విన్ దత్ వాళ్ళ అమ్మాయిలు ఏదైతున్నారో ఆ అమ్మాయిలాగా మా అమ్మాయి ఇన్స్పిరేషన్. ఎస్, నేను కూడా ఒక అద్భుతమైన ఎక్స్ట్రాడనరీ సినిమా చేయాలని ఒక 2 కథలు తయారు చేసి పెట్టుకున్నారు మా అమ్మాయిలు. ఈ సినిమా రిలీజ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఐఎస్బి కూడా చేసుకుంటూ ఒక పెద్ద సినిమా, ఒక 200-300 crores సినిమా ప్లాన్ చేయాలి అనే కాన్సెప్ట్లో మా అమ్మాయిలు ఉన్నారు. సో దానికి వాళ్ళు గ్రౌండ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఇప్పుడు నేను ఇచ్చింది ఒక వే మాత్రమే ఇచ్చిన. సో అశ్విన్ దత్ గారిని ఎలాగైతే ఇన్స్పిరేషన్ తీసుకున్నారో వాళ్ళ అమ్మాయిలు, అలాగా మా అమ్మాయి కూడా నా ఇన్స్పిరేషన్తో టార్గెట్లో ఉన్నారు. ఖచ్చితంగా ఆ టార్గెట్ రీచ్ అవుతారు సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ అంటే ప్రీషియస్ టైంని మాకు ఇచ్చి ఇంత మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు సినిమా గురించి ఇంకా అంటే ఆడియన్స్ థియేటర్కి ఎందుకు రావాలి అని అంటే ఏమైనా చెప్పాలనుకుంటే మీరు చెప్పచ్చు. ఇలాంటి సినిమా చూడండి, ఆదరించండి. ఎందుకంటే ఒక ఆధ్యాత్మికమైన సినిమాలు చూసినప్పుడే మనలో ఒక అంటే ఇన్స్పైర్ పొందుతాం. ఎంటర్టైన్మెంట్ కంటే కూడా మనకు ఒక మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఇలాంటి పౌరాణిక చిత్రం ద్వారా మనం ఎప్పుడో
70 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాను కూడా ఈరోజు చూడగలుగుతున్నాం, దానివల్ల రిఫ్రెష్ అవుతున్నాం. అలాగే ఇలాంటి సినిమా చూడడంతో మనకు ఆధ్యాత్మికమే కాక మంచి ఆలోచనలు రావడం, భవిష్యత్తును మంచి దారి వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సినిమా చూడండి, ఆదరించండి. ఒకవేళ ఇలాంటి సినిమా ఆదరిస్తే మేము ఇంకా ఇలాంటి గొప్ప సినిమాలు మీకు అందించి మీకు మీ జన్మ ధన్యమయ్యేలాంటి కార్యక్రమాలు చేస్తాం. సో చూసారు కదా, జూలై 12న మన ముందుకి వరల్డ్ వైడ్గా రాబోతుంది. సో అందరూ థియేటర్స్కి వెళ్ళండి. ఫ్యామిలీస్తో వాచ్ చేసే మూవీ కాబట్టి ఫ్యామిలీతో హ్యాపీగా వాచ్ చేయొచ్చు. చూసారు కదా, ఇది ఇవాళ స్పెషల్ చిట్చాట్. మరో స్పెషల్ చిట్చాట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. రామానుజా జయ హో రామానుజా జయ జయ రామానుజా.